నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। మరో 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాం, ఎవరిని వదిలిపెట్టమంటూ నెల్లూరులో పరామర్శల అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి। సూపర్ 6 పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది। ఓజిలి మండలంలోని మనమాలి గ్రామ పంచాయతీ పరిధి ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ। విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించిన వ్యాయామ ఉపాధ్యాయుడి వ్యవహారంపై మంత్రి లోకేష్ కు నివేదిక పంపుతాం। కోటలోని ఎస్సీ వసతి గృహంలో విచారణ జరిపిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి తదితరులు। సాయినాథుడికి వైభవంగా పల్లకి సేవ। గూడూరు మనుగోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు। మరో 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు। నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటూ వైకాపా నేతలను టార్గెట్ చేసే ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టనని స్పష్టం చేశారు। పదవీ విరమణ చేసినా సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని జగన్ హెచ్చరించారు। మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ దళితుడు, ఈ నాయకులందరి మీద కూడా తప్పుడు కేసు। మా ప్రతాపన్న కూడా ఇక్కడే ఉన్నాడు, ప్రతాపన్న కూడా మీద కూడా ఇంకో తప్పుడు కేసు। ఇవి కాక ఇతర నాయకుల మీద, ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు, హరాస్మెంట్ చేస్తా ఉన్నారు। నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు। ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది। నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది। రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు। రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది। 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం। మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమా తీస్తాం। వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం। వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది। ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా, ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మీ నైజాన్ని, మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా। అలా చెయ్యకపోతే మాత్రం రేపొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని। ఆయనకు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా। అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, మేము రిటైర్ అయిపోతామనో, లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో, లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు। ప్రతి అధికారికి చెప్తా ఉన్నా, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ నెలలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేయనున్నట్లు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు। ఓజిలి మండలం మనమాలి గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆమె భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు। ఓజిలి మండలంలోని మనవాలి గ్రామ పంచాయతీలో నుండి నెమలపూడి ఆర్ఎన్బి రోడ్డు వరకు 1,40,00,000 రూపాయలతో చేపట్టే రోడ్డు పనులకు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమానికి హాజరైన ఆమెకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు।
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేతకానితనంతో గ్రామీణ పట్టణ రోడ్లన్నీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలమయంగా తయారయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె వివరించారు. ఈ మనవాళ్ళ రోడ్డు గురించి నన్ను అడగడం జరిగింది. అలాగే అక్కడ ఆపి రోడ్డు చూపించడం కూడా విజయ్ కుమార్ నాయుడు గారు చేశారు. ఈ రోజు ఆ రోడ్డు శంకుస్థాపన కోసం ఇక్కడికి కాబట్టే మనకి ఈసారి ఇన్ని ఎక్కువ పనులు కూడా పడుతున్నాయి. కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కానీ కూడా మనం ఎక్కడ ఆగకుండా ఏదో ఒక ఫండ్స్ ద్వారా మనం అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనము 2 కోట్లతో పనులు చేసుకోవడం జరిగింది మండలంలో. అలాగే ఆర్ఎన్బి పనులు 3 కోట్లు చేసుకున్నాం. మీరే చూసారు. మనము కొద్ది నెలల ముందు కూడా బట్లకన్పూరు ఐవారపాలెం దగ్గర కూడా మనం 8,34,00,000తో వర్క్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు 1,44,00,000తో ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాం. అలాగే ఇప్పుడు మనం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు కూడా నెల రోజుల నుంచి చేసుకుంటున్నాం. ఇదంతా కూడా 1 సంవత్సరం రోజులు పూర్తయింది. ప్రజలకు సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి, లేకపోతే ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి నాయకులు మీ దగ్గరికే వస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా 90% అంగీకరి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చిన సర్పంచ్ గాని మనం వాళ్ళందరం కూడా గెలిపించేదానికి మనం ఇప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోవాలని, ఈ గ్రామ సమస్యలు పరిష్కరించే దాంట్లో మన ఎమ్మెల్యే గారు ముందుంటారు, మేమందరం కూడా ముందుంటాం, మండల నాయకులు అందరూ కూడా ముందుంటారు. మరి మీరు పార్టీకి మద్దతు కూడగట్టేదానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, సర్పంచ్ వీరమ్మ, నాయకులు నెలవల రాజేష్, పార్థసారథి, కనుమూరు గోపాల్ రెడ్డి, వంకాయల వెంకటేశ్వర్లు, ఎస్సీసెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, నల్లమాకల కమలాకర్ తదితరులతో పాటు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులచే గుంజిళ్లు తీయించి కొట్టిన వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్ భాషపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నివేదిక పంపుతామని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పూరిమెట్ల కుమారి తెలిపారు. కోటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో టీడీపీ మహిళా నేతలతో కలిసి విచారణ జరిపారు. కోట పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో వ్యాయామ ఉపాధ్యాయులు సుభాన్ భాషపై టీడీపీ మహిళా నేతలతో కలిసి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పూరిమెట్ల కుమారి విచారణ చేపట్టారు. పలువురు విద్యార్థులతో వారు మాట్లాడి జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్ వేసుకు రాలేదని, తమచే గుంజిళ్లు తీయించి కొట్టి పరుష పదజాలంతో దూషించారని విద్యార్థులు వారికి వివరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కుమారి తదితరులు మాట్లాడుతూ బాలికల ఉన్నత పాఠశాలలో పురుషులు ఉపాధ్యాయులుగా ఉండకూడదనే విషయాన్ని విద్యాశాఖ మంత్రికి విన్నవిస్తామన్నారు. విద్యార్థుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును మంత్రి నారా లోకేష్ కు నివేదిక రూపంలో అందజేస్తామని వారు తెలిపారు. వచ్చి విచారించినప్పుడు వాళ్ళు ఏదైతే జరిగిందో అది చెప్పారు. కొన్ని విషయాలు చాలా బాధగా ఉంది. పిల్లలు చెప్పుకొని మానసిక మాటలు కూడా వాళ్ళు అనుభవించున్నారండి. దానికనేసి మేమేం చెప్తున్నామంటే ఇక్కడ పేరెంట్స్కి పిల్లలు ఏమవుతారని పేరెంట్స్కి భయం వచ్చింది. తర్వాత పిల్లల్ని పట్టించుకొని చదువు చెప్పకుండా వాళ్ళేదో తప్పు చేసినట్టుగా టీచర్లు వాళ్ళు మానసికంగా బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారనేది ఒకటి వాస్తవం వచ్చింది. వీళ్ళ వల్ల బిడ్డల వల్ల కూడా కాకుండా వాళ్ళ తోటి విద్యార్థులు కూడా వాళ్ళ పట్ల ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా మీకు ఇప్పుడేం లేదులే తర్వాత ఉంది అనేది వాళ్ళు కూడా పిల్లలు బెదిరించడం అనేది అది కూడా కేవలం ఇక్కడ హాస్టల్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే అలా చూస్తున్నారంట. అది చాలా దారుణం అనిపించిందండి. అందుకని మేమేం చేస్తున్నామంటే ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఏమి కాకూడదు, పేరెంట్స్కి నమ్మకం ఉండాలి, మన పిల్లలు బాగా చదువుకుంటారు, అక్కడైతే నమ్మకం ఏర్పడాలి పిల్లలకి. ఈ టీచర్స్కి ఒక అవగాహన కావాలి. మనం ఫస్టే రాంగ్ స్టెప్ తీసుకోకుండా రేపు కాకుండా ఎల్లుండికి పేరెంట్స్ని అంతను కూడా పిలిపించి ఎంఈఓ సార్ వచ్చున్నారు, ఎంఈఓ సార్ సమక్షంలో మేము సార్ మీరు ఇట్లా వస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, అసెంబ్లీ కమిటీ సభ్యురాలు పోలమ్మ, ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్ ఎక్కడుంది? ఆ మార్కెట్ ఉండేది చిత్తూరు జిల్లాలో కదా అంటూ రాష్ట్ర హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. నెల్లూరులో జగన్ చేపట్టిన పర్యటన సందర్భంగా ఆమె అమరావతిలో మాట్లాడారు.
జగన్కు నెల్లూరులో జనాలు రాలేదని, నీ కార్యకర్తలను మభ్యపెట్టడానికి పాత టూర్లో ఉన్న విజువల్స్ చూపిస్తూ దిగజారు జనానికి పాల్పడతారా అంటూ అనిత మండిపడ్డారు. ఈ రోజు పరిస్థితి చూస్తే మీరు ఒక్కసారి ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి అమ్మ. ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం. ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడండి, నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం. జస్ట్ కొంచెం అలా బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్, ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీనే, మీ టీవీలో వేసుకున్నదే. ఈరోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా, ఈరోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండి మా బంగారుపాలెంది ఒకసారి. అదే మనకి మెయిన్. కొంచెం బ్యాక్ రండి. అది జస్ట్ పాజ్ చేయండి. నెక్స్ట్ అంతవరకు. ఎస్ మధ్యలో చూసారా? అంటే ఒక 50 సెకండ్ల వీడియోలోనే మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇదేనా మీ క్రెడిబిలిటీ? ఇదేనా ఒక కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు, అవాస్తవాలను వాస్తవాలుగాను వాస్తవాలను అవాస్తవాలుగాను చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం. దేశంలో పేరున్న స్వచ్ఛంద సంస్థ రాబిన్హుడ్ ఆర్మీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో భాగంగానే బెంగళూరులోని సార్ పుట్టన్న శెట్టి టౌన్ హాల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి సమయంలో రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్లు 500 మందికి భోజనం తయారు చేసి పేదలకు పంచిపెట్టారు. వాలంటీర్లు పగలంతా ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ రాత్రి సమయాల్లో సామాజిక సేవకు సమయాన్ని కేటాయిస్తున్నారు. వీరి సేవాభావం దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మనుబోలు మండలం ముద్దమూడి గ్రామంలో గురువారం రాత్రి శ్రీ పాండురంగ స్వామి చెక్క భజన, పండరీ భజన, అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేశారు. శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం ప్రత్యేకంగా నిలిచింది. ఈ పూజా కార్యక్రమాల్లో గురువులు వెంపులూరు కృష్ణయ్య దాసు, డోలు మాస్టర్ ప్రభాకర్, లంకా రమణయ్య, కీబోర్డు ప్లేయర్ సింహాద్రి, డప్పు కన్నా, ఆల్పూరు మస్తాన్, దేవాలయ కమిటీ ప్రతినిధులు తాడిపర్తి రమణయ్య నాయుడు, కసుమూరు పెంచలయ్య, అలుపూరు పెంచలయ్య,
గంపాల మస్తానయ్య, నాగరాజు, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు.
భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओवाळु हर माधव हि ध्यान गंभीर हि ध्यान साई नम ध्यात हरे साधत वकरणी मार्गादावित दिगंबर भयानिवारि भया हरि ओम विष्णु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो మనుబోలులో కొలువైన శ్రీ సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన ములుగు వెంకట సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి భార్య సునందమ్మ, కుమారుడు మురళీధర్, అరుణ దంపతులు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. समर्थ सद्गुरु शिरडी साईनाथ अंते వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 3 ఏళ్లలో అధికారంలోకి వస్తాం, ఎవరిని వదిలిపెట్టమంటూ నెల్లూరులో పరామర్శల అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సూపర్ 6 పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఓజిలి మండలంలోని మనమాలి గ్రామ పంచాయతీ పరిధి ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించిన వ్యాయామ ఉపాధ్యాయుడి వ్యవహారంపై మంత్రి లోకేష్ కు నివేదిక పంపుతాం. కోటలోని ఎస్సీ వసతి గృహంలో విచారణ జరిపిన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకి సేవ. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.